హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆషాఢ మాసం వచ్చింది కదా. ఇప్పుడు అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటూ ఉంటాము. అయితే అమ్మవారి బోనాల సమర్పణలో మనకు బోనం ఎంత ముఖ్యమో వేపాకుల దండ కూడా అంతే ముఖ్యం. అయితే ఆ వేపాకుల దండను అమ్మవారికి ఎందుకు వేస్తారు, ఆ వేపాకుల దండ విశిష్టత ఏమిటి, వేపాకుల దండను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకొని వేపాకుల దండ ప్రిపేర్ చేసుకుంటారు. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ దండను మనం ఏ రోజైతే బోనం పెట్టుకుంటామో ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. నాకైతే ఇంటి దగ్గర చెట్టు ఉంది. సో నేను ఇది ప్రొద్దున్నే స్నానం అవన్నీ అయ్యాక ఇలా వేపాకులు తెచ్చుకొని దండనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఈ వీడియోలో 2 రకాల వేపాకుల దండల ప్రిపరేషన్ చూద్దామండి. అయితే వేపాకుల దండ విశిష్టత ఏంటి అని అనుకున్నాం కదా. అమ్మవారికి వేప చెట్టు అంటే చాలా ఇష్టం అండి. మన హిందూ ధర్మంలో వేప చెట్టును దైవంలా కూడా మనం పూజిస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉంటారు కదా, ఏ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినా కూడా అమ్మవారి గుడి ద్వారానికి ముందుగా వేప చెట్టు ఉంటుంది. ఆ వేప చెట్టును ముందుగా మనం దర్శించుకున్నాకే మనం గుళ్ళోకి వెళ్తాం కదా. అయితే సైంటిఫికల్గా చూసుకున్నా కూడా వేపాకు వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో యాంటీబయోటిక్ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. మనం బోనాలు అనేది ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్టింగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఆ టైంలో చాలా రకాల జబ్బులు అట్లాంటివి వస్తూ ఉండేవి. పురాతన కాలంలో మనకి మెడిసిన్స్ ఎక్కువగా అవైలబుల్ ఉండేవి కావు కదా. ఆ టైంలో ఈ వేప చెట్టే చాలా పెద్ద మెడిసిన్ అండి. మామూలుగా వేడి నీళ్ళల్లో వేపాకులను వేసేసి అవి మరగబెట్టిన నీళ్ళతో స్నానం చేయటం, ఇంటి ముందర వేపాకులను వేలాడదీసుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. వీటి వల్ల క్రిమి కీటకాలు అట్లాంటివి దరిదాపులకు రాకుండా అందరం హెల్దీగా ఉండాలని. ఇదండి వేప చెట్టు విశిష్టత. ఇదిగో చూడండి, ఇది మొదటి వేపాకుల దండ ప్రిపరేషన్ అండి. ఏం లేదండి, మామూలుగా మనం జడ వేసుకుంటాం కదా, ఆ పద్ధతిలోనే అల్లుకోవడం. ఫస్ట్ 6 ఇట్లా తీసేసుకొని ఆ తర్వాత వాటికి యాడ్ చేసుకుంటూ జడలాగా అల్లుకొని ఇంకా చివర్లో ఇలా అదే వేపాకు దండ ఉంటుంది కదా, దాంతోనే ఇలా ముడిపెట్టేసుకోవడం అండి. చిటికీలో తయారవుతుందండి. మీరు ఇంట్రెస్ట్ పెట్టి చేశారనుకోండి తొందరగా నేర్చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మనం అమ్మవారికి బోనం సమర్పించుకునేటప్పుడు పసుపు కూడా వాడుతూ ఉంటాం కదా. ఆ పసుపు ఈ వేపాకు కాంబినేషన్ కలిస్తే కనుక చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వర్షాకాలంలో వచ్చేటటువంటి వర్షాకాలం ఎలా అంటే చాలా రకాల పురుగులు అట్లాంటివి భూమిలో నుంచి పుడుతూ ఉంటాయి కదా. వీటి స్మెల్కి అవన్నీ కూడా అవాయిడ్ అయిపోతాయండి. ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం 2వ రకం వేపాకుల దండ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మామూలుగా ఫ్లవర్స్ అల్లుతాం కదా, అలా దారం తీసుకొని అటువైపు 3 ఇటువైపు 3 వేపాకులు పెట్టేసుకొని ఇంకా దండని ప్రిపేర్ చేసేసుకోవడమే అండి. మీరు కూడా ఈ 2 టైప్స్ ఆఫ్ దండలు కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ఈజీ పద్ధతిలో ఉంది కదా. ఇలా వేపాకుల దండ ప్రిపేర్ చేసుకొని మీరు కూడా బోనం పెట్టేటప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ నా ఛానల్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.